టైప్ 2, టైప్ 3 అండ్ టైప్ 4 సివిలైజేషన్స్. ఈ పేర్లు మీరు వినే ఉంటారు. అయితే ఈ టైప్స్ ఆఫ్ సివిలైజేషన్స్ ఏంటో ఈ ఫ్యాక్ట్లో తెలుసుకుందాం. టైప్ 1 సివిలైజేషన్ అంటే ఈ భూమి పైన ఉండే హ్యూమన్స్ అందరూ పైన మొత్తం కంట్రోల్ తెచ్చుకోవాలి. అంటే గాలి, ఆకాశం, నీరు, నిప్పు మొత్తం మనిషి ఆధీనంలో ఉండాలి. కల్కి మూవీలో చూపించినట్టు భూమిలో ఉన్న మొత్తం ఎనర్జీని మనిషి కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇది టైప్ 1 సివిలైజేషన్. నెక్స్ట్ టైప్ 2 సివిలైజేషన్. ఈ సివిలైజేషన్లో ఉండే బీయింగ్స్ మొత్తం సోలార్ సిస్టమ్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఏ ప్లానెట్ పైనైనా నివసించేటట్టు స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సూర్యుడి దగ్గర నుండి మొత్తం శక్తిని ఈ సివిలైజేషన్ బీయింగ్స్ యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ టైప్ 3 సివిలైజేషన్. ఈ సివిలైజేషన్ బీయింగ్స్ మొత్తం ఎంటైర్ గెలక్సీని కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఈ గెలక్సీలో ఉన్న ఒక ప్లానెట్ నుండి ఇంకో ప్లానెట్కి వితిన్ సెకండ్స్లో ట్రావెల్ చేస్తారు. ఇలా ఎలా అంటే వాళ్ళు మొత్తం గెలక్సీలో ఉన్న ఎనర్జీని యూజ్ చేస్తారు. సో వాళ్ళకి గెలక్సీలో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఈజీగా ట్రావెల్ చేయగలుగుతారు. నెక్స్ట్ టైప్ 4 సివిలైజేషన్. ఈ సివిలైజేషన్లో ఉండే బీయింగ్స్ మొత్తం విశ్వాన్ని కంట్రోల్ చేస్తారు. నథింగ్ బట్ అవర్ గాడ్స్, మన దేవుళ్ళు. ఇంతకీ మనమే సివిలైజేషన్లో ఉన్నామంటే టైప్ 0 సివిలైజేషన్. ఎందుకంటే మనం ఇంకా ఈ భూమిపైన ఉన్న రా మెటీరియల్ 0.001% ఆఫ్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం టైప్ 0 సివిలైజేషన్లోకే వస్తాం.